దేవతలు, ఏ వేళలో ఋషులు, ఏ వేళలో ఈ మునులు, ఇంటి మన వ్యాఘ్రపాదులు పతంజలి వీళ్ళు, ఏ వేళలో మానవులు సేవించుకోవాలా సేవలు కూడా నిర్ణయించేట నందీశ్వరుడు. దానికి అనుగుణంగానే అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయి. అది అంటే ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరు పెడితే వాళ్ళు కాదు, కొన్ని కండిషన్స్. ఆయన రెడీవే కానీ కండిషన్స్ పెట్టాడు ఈయన, ఎవరు? నందీశ్వరుడు. ఈ విధంగా ఒక వ్యవస్థ చేశాడు. అటు తర్వాత కొంతకాలానికి మనువు నుంచి, అది వైవస్వత మనువు, వైవస్వత మనువు నుంచి 5వ తరంలోకి వచ్చేటప్పటికల్లా లేఖేంద్రుడు అనబడేటువంటి ఒక మహారాజు ఉద్భవించాడని, ఆయనకి 2 భార్యలు. ఆ 2 భార్యల్లో మొదటి భార్యకి ఒక పుత్రుడు ఉదయించాడు. ఆయన పేరు సింహవర్మ అని చెప్పబడుతున్నది. సింహవర్మ. రెండో భార్యకి 2 పుత్రులు ఉద్భవించారు. సుమతి, వేదవర్మ అనేటువంటి 2 పుత్రులు ఉద్భవించారు. క్రమంగా వీళ్ళు యుక్త వయస్సుకు వచ్చారట. ఈ సింహవర్మ ఏం చేశాడంటే, నాన్న పట్టాభిషేకం నాకు చేయొద్దు, తమ్ముళ్ళలో ఎవరికైనా చేయండి, నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను అన్నట్ట. ఎవరు? సింహవర్మ. ఎందుకయ్యా ఈ బుద్ధి పుట్టింది నీకు? రాజైన వాడు ధర్మబద్ధంగా పాలన చేయడమే తపస్సు, వేరే తపస్సు ఏమీ లేదు, నువ్వు ఇలా మాట్లాడరాదు అని. నిజమే, పాలించేవాడు మరొకడు లేనప్పుడు నేను అదే చేసేవాడిని, ఇదే తపస్సు అని. కానీ నా మనస్సేమో ఆ శివుని వైపు వెళుతోంది, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు వెళ్ళడం లేదు. నన్ను అలా పుట్టించాడు. అటువైపు తిరిగేవాడు అటు వెళ్ళవలసిందే, నన్ను ఏం చేయమంటావు? అది ఇంకొకరు ఎవరూ లేనప్పుడు నేను తప్పకుండా పాలన చేసేవాడిని. పైగా పాలించడానికి నాకు అర్హత లేదు. నీకు తెలుసో లేదో, నువ్వు నాకు సింహవర్మని ఎందుకు పేరు పెట్టావు? పుట్టిన దగ్గర నుంచి నా శరీరం అంతా సింహపు లక్షణాలు చాలా ఉన్నాయి, ముఖంలో కానీ అన్నింటిలో కానీ. వీడు జంతువా అన్నట్టుగా పుట్టాను అన్నాడు ఇక్కడ. అలాంటి పుట్టుకలు ఉంటాయా అంటే ఉంటాయి, మరేం చేస్తాం? కనుక సింహం లాంటి ఆకారం కలిగిన నాకు ఏం చేశాడంటే, నాన్న పట్టాభిషేకం నాకు చేయొద్దు, తమ్ముళ్ళలో ఎవరికైనా చేయండి, నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను అన్నట్ట. ఎవరు? సింహవర్మ. ఎందుకయ్యా ఈ బుద్ధి పుట్టింది నీకు? రాజైన వాడు ధర్మబద్ధంగా పాలన చేయడమే తపస్సు, వేరే తపస్సు ఏమీ లేదు, నువ్వు ఇలా మాట్లాడరాదు అని. నిజమే, పాలించేవాడు మరొకడు లేనప్పుడు నేను అదే చేసేవాడిని, ఇదే తపస్సు అని. కానీ నా మనస్సేమో ఆ శివుని వైపు వెళుతోంది, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు వెళ్ళడం లేదు. నన్ను అలా పుట్టించాడు. అటువైపు తిరిగేవాడు అటు వెళ్ళవలసిందే, నన్ను ఏం చేయమంటావు? అది ఇంకొకరు ఎవరూ లేనప్పుడు నేను తప్పకుండా పాలన చేసేవాడిని. పైగా పాలించడానికి నాకు అర్హత లేదు. నీకు తెలుసో లేదో, నువ్వు నాకు సింహవర్మని ఎందుకు పేరు పెట్టావు? పుట్టిన దగ్గర నుంచి నా శరీరం అంతా సింహపు లక్షణాలు చాలా ఉన్నాయి, ముఖంలో కానీ అన్నింటిలో కానీ. వీడు జంతువా అన్నట్టుగా పుట్టాను అన్నాడు ఇక్కడ. అలాంటి పుట్టుకలు ఉంటాయా అంటే ఉంటాయి, మరేం చేస్తాం? కనుక సింహం లాంటి ఆకారం కలిగిన నాకు ఒక వికృతమైనటువంటి శరీరతత్వం ఉన్నది. మనస్సులో శివభక్తి ఉంది, హృదయంలో గుణాలు ఉన్నాయి. ఏం లాభం? శరీరంలో ఆకృతి సరిగ్గా లేదు. అందుకు కూడా నాకు ఇష్టం లేదు. కనుక నువ్వు మిగిలిన వాళ్ళిద్దరిలో ఎవరికైనా పట్టం కట్టు, నా మాట కాదనకు అని ప్రాధేయపడి తపస్సుకు బయలుదేరేటతను. ఆ బయలుదేరేటప్పుడు క్రమంగా వంగదేశం వెళ్ళి అక్కడి నుంచి ఓడ్రదేశం వచ్చి అంత చక్కగా వర్ణిస్తున్నాడండి ఇక్కడ. ఏనాటి స్కాందంలో వర్ణించారో చూడండి, దాన్ని బట్టి సరిహద్దులు తెలుసుకోవచ్చు. క్రమంగా ఆంధ్రదేశానికి వచ్చి శ్రీపర్వతాన్ని చూశాడు అన్నారు ఇక్కడ. ఆంధ్రదేశానికి వచ్చి, మనం ఇప్పుడు అనుకునే ఆంధ్రాలు ఇవి కాదండి. ఆంధ్ర అనేది భాషావాచక శబ్దం, రాజకీయ శబ్దం కాదు, అది వదిలేద్దాం అక్కడ. మొత్తానికి ఆంధ్రములో శ్రీపర్వతాన్ని చూశాడు. ఆ శ్రీపర్వతం చూసి క్రమంగా వస్తూ ఉంటే ఒక దివ్యమైనటువంటి నది కనబడింది. ఆ నది పేరు సువర్ణముఖరి తీరం. అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుని అటు నుంచి వస్తూ ఉంటే ఒక అరణ్యం కనబడింది. ఈ అరణ్యం చాలా వింతగా అనిపించింది అతనికి. అక్కడ ఒక కిరాతకుడు కనబడ్డాడు. ఆ కిరాతకుడిని అడిగాడు, అడవి యొక్క విశేషం ఏంటని. ఇందులో అన్ని వింతలే అన్నాడు. ఆ వింతలు బోల్డ్ చెప్పేట. ఇక్కడ ఒక నదీ జలం ఉంది, అక్కడికి ఒక రాజు రోజు గుర్రం మీద వస్తూ లోపలికి గెలుపుతాడు, మరి రావడం కనిపించదు. మళ్ళీ పొద్దుట మళ్ళీ వెళ్ళడమే కనిపిస్తుంది కానీ రావడం కనబడదు. ఇలా ఎన్నో వింతలు చెప్తాడు. అక్కడ ఒక చిన్న నది ఉంది. ఆ నది ఒడ్డున ఒక మామిడి చెట్టు ఉంది. అది ఎప్పుడు పండుతూనే ఉంటుంది, సంవత్సరం పొడుగునా అది పండుతూ ఉంటుంది. విశేషమైనటువంటి మామిడి చెట్టు అది ఒక్కటే అక్కడ ఉంది. అలాంటి చెట్టు ఇంకోటి లేదు. కనుక అది ఏకమైన ఆమ్రం, అది ఏకామ్రం. అక్కడ దాని ఒడ్డున ఒక అద్భుతమైన లింగం ఉంది. ఆ లింగం దగ్గర ఒక ఆమె రోజు వచ్చి పూజ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి నదిలోంచి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతుంటుంది. ఎన్ని వింతలు చెప్పాడండి. ఇన్ని వింతలు అయితే అన్ని వింతలు చూద్దాం అనొచ్చుగా, కానీ ఇతను అన్నది ఒక్కటే, ఆ లింగం నేను చూడాలన్నాడు. ఎందుకంటే శివభక్తుడు కనుక అది చూద్దామని వెళ్ళాడు. ఇప్పుడు అర్థం ఏంటుంది? ఆ నది పేరు కంపా నది. అందులోంచి వచ్చే తల్లి కామాక్షిదేవి. ఆ ఏకామ్ర నది ఒడ్డున ఆ చెట్టు నీడలో ఉండేవాడు ఏకామ్రేశ్వర స్వామి.